గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనందరం కార్బన్ పేపర్ పెట్టి కాపీలు రాస్తూ ఉంటాం. దాని గురించి చెప్తాను ఇప్పుడు. మైల మధ్యన రంగు కాగితం కార్బన్ పేపర్. ఏదైనా కాగితానికి మరో కాపీ కావాలనుకునేటప్పుడు మనం రాసే కాగితం కింద కార్బన్ పేపర్ పెట్టి రాస్తూ ఉంటాం. మొట్టమొదట ఎలా ఎక్కడి తయారైందో అన్నదానికి సరైన ఆధారాలు లేకపోయినా 18వ శతాబ్దం మొదట్లో ఒక కాపీని మరిన్ని కాపీలుగా మార్చుకోవడానికి కార్బోనిక్ పేపర్ని వాడేవారని చరిత్ర చెప్తోంది. మొదట్లో ఇలా కాగితాలను కాపీలు చేయడం చట్ట ప్రకారం అనుమతించేవారు కాదట. అన్నీ చేత్తోనే స్వయంగా రాసేవారు. ఆ తర్వాత 19వ శతాబ్దానికి మెల్లగా ఈ కార్బోనిక్ పేపర్ని వాడడం మొదలుపెట్టారు. కార్బన్ బ్లాక్ ద్రవ్యాన్ని నూనె లాంటి ద్రావణంలో ఉంచి దానిని వెడల్పాటు కుంచుతో కాగితం మీద పూసి ఆరబెట్టి కార్బన్ పేపర్గా వాడేవారు. ఆ తర్వాత కాగితంపై కుంచుతో నూనె పూయడానికి బదులు మైనం పూత ఉన్న మనందరికీ తెలిసిన కార్బన్ పేపర్ పుట్టింది. అయితే కార్బన్ పేపర్ ఉపయోగించి కాపీలు తయారు చేసే విధానంలో కాపీల సంఖ్య కొంచెం పరిమితంగా ఉండేది. దానికి కావలసిన కాపీల తయారీకి స్టెన్సిల్ పేపర్ సహాయంతో కాపీలని రూపొందించే సైక్లోస్టైల్ అనే విధానం కూడా పుట్టింది. రాను రాను ఈ ఫోటో కాపీయర్లు అంటే ఫోటోస్టాట్స్ జెరాక్స్లు వచ్చాక కార్బన్ పేపర్ వినియోగం బాగా తగ్గింది. వినియోగం తగ్గినా కానీ కార్బన్ కాపీ అన్న మాట అయితే ఆధునిక టెక్నాలజీలో చోటు సంపాదించుకుందని చెప్పాలి.